వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్ ఫ్రెండ్స్. మీకు ఇదివరకు గోల్డ్ ఈటీఎఫ్స్ ఎలా తీసుకోవాలో అనేది గ్రో అప్లికేషన్ ద్వారా అయితే ఒక వీడియోలో చూపించాను. సో సిమిలర్గా మీరు ఇప్పుడు అది గోల్డ్ మీరు ఆల్రెడీ కొనుంటే గ్రో యాప్ ద్వారా సో గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ గోల్డ్ని ఎలా సెల్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా గ్రో అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ హోల్డింగ్స్లో ముందర వెళ్ళాలి. స్టాక్స్లో హోల్డింగ్స్లో చూస్తే కనుక ఆల్రెడీ మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు అక్కడ ఇది కనిపిస్తుంది. నేను ఇదివరకు నిపాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీస్లో అయితే ఇన్వెస్ట్ చేసి ఉంచాను. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 షేర్ తీసుకున్నాను. బట్ మీరు ఆల్రెడీ ఒకవేళ కనుక ఇన్వెస్ట్ చేయకపోయి ఉండుంటే దాంట్లో కావాలంటే ఇన్వెస్ట్ చేయాలంటే కనుక మీరు ఇక్కడ సెర్చ్ చేస్తే కనుక నిపాన్ ఇండియా గోల్డ్ బీస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆర్ జస్ట్ గోల్డ్ ఫండ్స్ అని కూడా సెర్చ్ చేయొచ్చు. సో గోల్డ్ అని సెర్చ్ చేస్తే కనుక మీకు ఇక్కడ డిఫరెంట్ గోల్డ్ ఈటీఎఫ్స్ అయితే కనిపిస్తాయి. అలాగే సావరిన్ గోల్డ్ బాండ్స్ ఏవైనా ఉన్నా కూడా కనిపిస్తాయి. అలాగే మీకు గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే గోల్డ్ బాండ్స్ ఏంటంటే అది గవర్నమెంట్ వాళ్ళు డిక్లేర్ చేసినప్పుడే మనం కొనుక్కోవచ్చు. బట్ గోల్డ్ ఈటీఎఫ్స్లో మీరు ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అలాగే మీకు కావాల్సిన ఈటీఎఫ్స్ అది మీరు సెలెక్ట్ చేసుకుని ఒకసారి దాన్ని స్టడీ చేసి మీరు అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళ గోల్డ్ ఈటీఎఫ్ కూడా ఉంది. సో మీరు అందులో చేయొచ్చు. సో అలాగే మీకు ఇన్వెస్ట్ చేయాలంటే కనుక దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బై అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మిగిలిన జనరల్గా స్టాక్స్ ఎలాగా కొంటామో అలాగే ఇది కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా అలాగే పర్చేస్ చేసుకోవచ్చు. సో బట్ ఇప్పుడు మనం ఆల్రెడీ పర్చేస్ చేస్తున్న గోల్డ్ అమ్మేయాలంటే కనుక సో దాన్ని సెలెక్ట్ చేసుకుందాము. సో ఇక్కడ నాకు నిపాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీస్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే కనుక మార్కెట్ ప్రైస్ అప్పుడు ప్రస్తుతం 56.20 ఉంది. సో నేను కొన్నప్పుడు 52.81 ఉంది. సో ఇప్పుడు నేను అమ్ముదామంటే కనుక సో దాని మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ సెల్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే బట్ మీరు ఇంకా ఎక్స్ట్రా కొనుక్కోవాలనుకుంటే మళ్ళీ దీని మీద బై అని క్లిక్ చేసి కూడా మళ్ళీ ఎక్స్ట్రా కూడా కొనచ్చు. సో ఇప్పుడు నేను సెల్ అని క్లిక్ చేస్తాను. సెల్ అని క్లిక్ చేయగానే ఇక్కడ నాకు షేర్స్ అవైలబుల్ కనిపిస్తుంది. క్వాంటిటీ అనేది ఇక్కడ 1 ఉంది కాబట్టి 1నే క్లిక్ చేస్తాను. అట్ మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ మళ్ళీ మీరు కావాలంటే ప్రైస్ లిమిట్ కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే కనుక మీకు ఆ ప్రైస్కి రీచ్ అయినప్పుడు మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇమీడియట్గా ఇప్పుడు సెల్ చేయాలంటే కనుక మీరు మార్కెట్ అని పెట్టుకుని ఇక్కడ వెరిఫై సెల్ అనాలి. సో ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మనం గోల్డ్ ఈరోజు కనుక పర్చేస్ చేస్తే ఒక 2 డేస్ తర్వాత కానీ దాన్ని మళ్ళీ సెల్ చేయడానికి ఉండదు. సో కొన్న రోజునే సెల్ అయితే చేయలేము. 2 డేస్ తర్వాత దాన్ని సెల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వెరిఫై సెల్ అనేసి చెప్తాను. సో ఇక్కడ మనకి వెరిఫై యూజింగ్ టీపిన్ అండ్ ఓటీపీ అనేసి వస్తుంది. ఒకవేళ మీరు టీపిన్ గుర్తు లేకపోతే ఫర్గాట్ టీపిన్ అనేసి దాని మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ వెరిఫై యూజింగ్ టీపిన్ అని చెప్దాము. సో ఇక్కడ టీపిన్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. టీపిన్ ఎంటర్ చేశాక వెరిఫై అని ఇక్కడ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకుని మళ్ళీ వెరిఫై అనేసి క్లిక్ చేయాలి. ఇక్కడ మనం మళ్ళీ సెల్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం చూస్తే సెల్ ఆర్డర్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మనము టీపిన్ తర్వాత మళ్ళీ వచ్చిన ఓటీపీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని మనం ఎంటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెల్ మీద క్లిక్ చేసిన తర్వాత మన సెల్ ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఆల్రెడీ నా దగ్గర ఉన్న షేర్ 1/1 అండ్ టైప్ డెలివరీ అది ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది, సెల్ ఆర్డర్. సో మనం ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ చూడాలంటే దీని మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఆర్డర్ టైప్ సెల్ ఆర్డర్, డెలివరీ రెగ్యులర్, ఆర్డర్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, యావరేజ్ ప్రైస్, ఎక్స్చేంజ్ వ్యాలిడిటీ. సో ఈ విధంగా చూస్తే కనుక ఇక్కడ మనకి ఆర్డర్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయినట్టయితే తెలుస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం హోల్డింగ్స్లో చూస్తే కనుక అక్కడ నేను ఆల్రెడీ ఇందాక ఉన్న నిపాన్ గోల్డ్ బీస్ అయితే కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ మనము గోల్డ్ సెల్ చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీంట్లో మనకేమి ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ లోడ్స్ ఏమీ ఉండవు. గోల్డ్ ఈటీఎఫ్ సెల్ చేసినప్పుడు ఏమీ ఎగ్జిట్ లోడ్ అనేది అయితే ఏం ఛార్జ్ చేయరు. కానీ బట్ ఓన్లీ 0.5 to 0.1% అనేది బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే పడతాయి. సో ఇప్పుడు బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేద్దాము. చెక్ చేస్తే కనుక ఇక్కడ
రిసీవ్డ్ ఫ్రమ్ స్టాక్స్, సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇంత ఉంది. సో రిసీవ్డ్ ఫ్రమ్ స్టాక్స్లో ఇప్పుడు నేను సెల్ చేస్తే వచ్చిన మనీ అయితే ఇక్కడ యాడ్ అయినట్టు తెలుస్తుంది. సో 44.85 అనేది, అందులో 11.23 విల్ బి అవైలబుల్ సూన్. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. సో 20% ఆఫ్ డెలివరీ సెల్ విల్ బి అవైలబుల్ బై ద ఎండ్ ఆఫ్ ద డే. సో ప్రస్తుతం 44.85 అయితే నాకు వచ్చింది. రిసీవ్డ్ ఫ్రమ్ డెలివరీ ఇప్పుడు చూసుకుంటే కనుక స్టాక్స్లో రిసీవ్డ్ ఫ్రమ్ డెలివరీ 56.19. సో ఇందాక మనము ఈరోజున్న మార్కెట్ ప్రైస్ చూస్తే కనుక 56.19 అని కనిపించింది కదా. సో డెలివరీ సెల్ బ్యాలెన్స్ బ్లాక్డ్. సో బట్ ప్రస్తుతం 44.96 వచ్చింది. మిగిలిన 11.23 అనేది బై ఎండ్ ఆఫ్ ద డే అనేది మనకి డిపాజిట్ అవుతుంది. సో దానికి రీజన్ ఏమిటి అనేది కూడా ఇక్కడ మీకైతే తెలుసుకోవచ్చు. యాజ్ పర్ రెగ్యులేషన్స్ 20% ఆఫ్ ద డిమాట్ సెల్ అమౌంట్ విల్ బి రిలీజ్డ్ టునైట్ అండ్ ద రెస్ట్ 80% విల్ బి రిలీజ్డ్ ఇన్ 30 minutes. సో ఈ విధంగా చూసుకుంటే కనుక మనకి 20% అనేది ఎందుకు విత్హెల్డ్ అయింది అనేది తెలుస్తుంది. సో బై ద ఎండ్ ఆఫ్ ద డే అయితే అది కూడా అమౌంట్లో డిపాజిట్ అయిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా మనము గోల్డ్లో ఎలాగ ఇంత గోల్డ్ ఈటీఎఫ్స్లో ఈజీగా ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనం సెల్ చేయాలన్నా కూడా చాలా సింపుల్గా అయితే సెల్ అనేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఈజీగా సెల్ చేసేయచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.